మొద్దు బారిపోయిన జీవితం, మూడు బారిపోయినటువంటి జీవితం. అయితే నా ప్రభు అన్నాడు, రాజా, చెట్టు నరకబడును, నాశనం అయిపోవును, మొద్దు మాత్రం భూమిలో అలాగే ఉంచు. దానికి అర్థం ఏమిటో తెలుసా? నీ ఆశని అలాగే ఉంచుము. ఏమిటది ఆశ? నీ జీవితము, నీ స్థితి, నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. మొద్దు వలె చూస్తున్నారు మనుషులు నిన్ను, దేనికి పనికి రాని వాని వలె చూస్తున్నారు మనుషులు నిన్ను. కానీ నా ప్రభు చెప్పమన్నాడు, ఏమన్నా తెలుసా? ఆశ ఉందే ఒక ఆశ, ఆ ఆశని మాత్రం అలాగే పెట్టుకో. అంతేనంట కదా రమేష్ గారు? మన ఆశ ఏంది? మన ఇద్దరిది అప్పులన్నీ తీరిపోతే ఒక్క రోజైనా చూసుకోవాలా, ఎలా ఉంటుందో ఆశ. అంతేనంటారా? నా ఆశ ఏమిటో తెలుసు కదా, ఇదంతా కూడా మందిరం అయిపోయి సంవత్సరానికి ఒక 50 మందిని సేవ కొరకు సిద్ధపరచాలా, బైబిల్ స్టడీ నడిపించాలా అనేది నా ఆశ. అందుకే అంటున్నాడు దేవుడు, ఇప్పుడు నీకు నీ ఆశ నెరవేరుతున్నట్లుగా కనిపించడంలే, ఆ పరిస్థితి కూడా నీకు లేవు, అనుకూలంగా లేవు, అసలు జరగతాదన్న నమ్మకం కూడా నీకు లేదు. కానీ మొద్దుగా మిగిలిపోయిందే నీ ఆశ, దాన్ని మాత్రం ఏం చేయమన్నాడు తెలుసా దేవుడు? అలాగే ఉంచమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అజ్ఞాన దశలో కాదు, జ్ఞాన దశలో ఉన్న నెబుకద్నెజరు ఆ మాటని గుర్తుపెట్టుకొని, ఇంతకంటే అవమానం నాకు ఇంకెందుకని, రాజుగా బ్రతికిన నేను పచ్చి గడ్డి మీద పడే మంచుని నాకడం ఇది ఒక బ్రతికేనా అని తన్ను తాను నాశనం చేసుకోవాలా, సంపుకోవాలా, జీవితాన్ని ముగించుకోవాలా, ఒక ఆశని పెట్టుకో ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అదిగో దానియేలు చెప్పాడు ఏమని? ఆ మొద్దుని మాత్రం భూమిలో అలాగే ఉంచు 7 కాలాల మట్టుకు. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, 7 ఏళ్ల శని అంటారు కదా, అట పూర్తయిన తర్వాత నెబుకద్నెజరు తిరిగి మళ్ళీ దేవుడు చెప్పిన స్థానంలో, రాజు స్థానంలో కూర్చున్నాడు. ఆమేన్. నీ ఆశ ఏమై ఉందో సంగమా, అది చచ్చిందని, నాశనం అయిపోయి నువ్వు అనుకుంటున్నావేమో. మొద్దు వలె ఒకవేళ నువ్వు ఉన్నా కూడా ఆ మొద్దు అనే ఆశను నీ హృదయంలో అలాగే ఉంచు. నా ప్రభు చెప్పమన్నాడు, నీ మధ్యన నేను ఉండి నీ ఆశను మొలిపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.